ఆ ఇద్దరికి ఆ రికార్డులు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఆ 5 ఆల్బమ్స్కి మాత్రమే ఆ రేర్ రికార్డ్, హిట్ 3 బిజినెస్, SM29 క్రేజీ ఆస్పెక్ట్, రీ రిలీజ్, అరాచకమైన కాంబో, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ SM29 న్యూస్. టెరిఫిక్ డైరెక్టర్ దేవకట్టాని జక్కన్న ఈ సినిమాకి రైటర్గా తీసుకుంటున్నాడని చెప్పి 2 డేస్ నుండి న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన డైలాగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్రేజీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయినా వర్క్ చేస్తే. నెవర్ బిఫోర్ డైలాగ్స్ అండ్ గ్రిప్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత స్పాటిఫై మ్యూజిక్ వాళ్ళు టాప్ 5 మోస్ట్ స్ట్రీమ్డ్ ఆల్బమ్స్ని వదిలారు. 5th ప్లేస్లో గుంటూరు కారం 193 మిలియన్ స్ట్రీమ్స్తో ఉంది. 4th ఆరెంజ్ 218 మిలియన్. 3rd ప్లేస్లో అలవైకుంఠపురంలో 305 మిలియన్. 2nd దేవర 306 మిలియన్. అండ్ 1st ప్లేస్లో పుష్ప పార్ట్ 1 345 మిలియన్. ఇందులో మీరు రీసెంట్గా బాగా విన్న ఆల్బమ్స్ని కింద చెప్పండి. నెక్స్ట్ హిట్ 3 బిజినెస్. రీసెంట్గా ట్రైలర్ కట్తో హైప్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి సినిమా పైన. ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది అండ్ వ్యూస్లో కూడా న్యూ రికార్డ్స్ పెట్టింది, మనం చూసాం. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ అరౌండ్ 40 to 45 crore అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. బాగా చీపు. అంతే కదా, నాని అన్న యావరేజ్ స్టాక్ వచ్చినా తెచ్చేస్తాడు. బట్ ఒక లెక్కనేది తక్కువే. కంటిన్యూస్ హిట్స్ పడ్డాక కూడా నేను ఈజీగా 60 crore వరకు ఎక్స్పెక్ట్ చేసా. అఫ్కోర్స్ ఇది ఇంకా ఫైనల్ అవ్వలేదు అనుకోండి, మేబీ 50 crore దాటొచ్చు. ఏరియా వైజ్గా వచ్చాక క్లియర్గా మాట్లాడుకుందాం. తర్వాత ఓజీ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు తమనన్న. ఓజీ ఫస్ట్ సింగిల్ నేమ్ ఫైర్ స్టామ్ అని, అది పాడింది సింబు అని చెప్పి ఫ్యాన్స్కి ట్రీట్ లాంటి అప్డేట్ ఇచ్చాడు. ఏక్ ఉంటుంది సాంగ్ అన్నాడు. మనకు తెలుసు సింబు వోకల్స్ ఏ రేంజ్లో ఉంటాయో అని. ఎలివేషనల్ సాంగ్కి సింబు వోకల్స్ మ్యాసివ్గా మ్యాచ్ అవుతాయి. క్లిక్ అయితే శివాలు లేస్తాయి. సో ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్లీ వెయిటింగ్. షూటింగ్ మళ్ళీ రెజ్యూమ్ అయితే తప్ప ఏ అప్డేట్ వచ్చేలా లేదు, చూడాలిగా. అండ్ ఇదైతే టూ మచ్. ఒక హీరో రీ రిలీజ్కి కనీసం 6 months అన్న గ్యాప్ ఇవ్వాలి. మొన్ననే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు అయింది. రేపు ఒక్కడంట, మళ్ళీ నెక్స్ట్ మంత్ భరతన నేను. మహేష్ అన్న రీ రిలీజ్ మూవీస్కి గట్టి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆగట్లే ఇల్లిగా. ఇది వ్యాపారం ఘోరం. మరి మంత్ కారా, అవాయిడ్ చేయండి. ఈసారి ఫ్యాన్స్ కూడా వద్దని చెప్పండి. ఒక్కడి సినిమా అయితే ఇది 5th టైం. అందరూ కలేజా అతడుని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత RC16లో ఒక బిగ్ స్టార్ క్యామియో ఉండబోతుందనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ శివరాజ్ కుమార్ది మనకు తెలుసు. మధ్యలో విజయ్ సేతుపతి కూడా అన్నారు. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు హీరో అంట. చూడాలి ఏ లెవెల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాడో మన బుచ్చిబాబు. పర్ఫెక్ట్ ప్లాన్తో దిగుతున్నాడు. అందరూ బిగ్ స్టార్స్ ఒక్క స్క్రీన్ పైన మామూలుగా ఉండదు. ఇట్స్ బియాండ్ ఇమాజినేషన్ ఇంకా. అండ్ రే రికార్డ్స్ కొట్టారు ఇద్దరు. సీడెడ్లో పెడ్డి మూవీతో కలిపి రామ్ చరణ్ 3 movies 20 crore బిజినెస్ అయ్యాయి. అండ్ ప్రభాస్వి 4 movies, అవే బాహుబలి 2, సాహో, సాలార్ అండ్ కల్కి. రామ్ చరణ్వి RRR, గేమ్ చేంజర్ అండ్ పెద్ది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ నీల్తో కలిపి 3, బట్ దాని బిజినెస్ ఇంకా ఏం ఇన్ఫో లేదు. సో ప్రభాస్ అన్న అండ్ చరణ్ అన్న 4-3 మూవీస్తో స్టార్డమ్ లెవెల్ చూపిస్తున్నారు. తర్వాత యమదొంగ రీ రిలీజ్. తారకన్న బర్త్డేకి బ్లాక్ బస్టర్ యమదొంగని రీ రిలీజ్ చేస్తున్నారు May 17th నుండే. సో ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇచ్చిన సినిమా, అప్పుడు హ్యూజ్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఎన్టీఆర్కి. మరి ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో, ఏ రేంజ్ రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. అండ్ క్రేజీ అరాచకమైన కాంబో, రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ. యా టాక్స్లో ఉంది, డిస్కషన్స్ అవుతున్నాయి. అయినా ఈ వంగాబాయ్ ఏంటి ఎన్ని కథలు రాసుకున్నాడు, చాలా మందిని లైన్లో పెట్టుకున్నాడుగా. అండ్ ఈ కాంబో సెట్ అవుతే మస్తు ఉంటుంది. బట్ చాలా టైం ఉంది ఓకే అవ్వడానికి. రామ్ చరణ్ లైనప్ మామూలుగా పెట్టుకోవట్లేగా. ఇది 11th టైం. హరిహర వీరమల్లు పోస్ట్పోన్ అవ్వడం 11th టైం. ఏమనుకుంటున్నారు అసలు ఇల్లు? మీ క్లారిటీ లేనప్పుడు అసలు రిలీజ్ డేట్ ఎందుకు అనౌన్స్ చేయడం, వేరే సినిమాలో ట్రబుల్లో పెట్టడం, అసలు టూ మచ్ ఇది. అన్నీ అయ్యాక అప్డేట్ ఇచ్చుకోవచ్చు కదా. ఓ ఫ్యాన్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నా అంటే అది కాదు. వీళ్ళు ఇలా పోస్ట్పోన్ చేసి బిస్కెట్ చేసేలా ఉన్నారు. కమింగ్ టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బిజినెస్. యాక్చువల్గా హైప్ నార్మల్గా ఉన్నా డీసెంట్గా జరిగింది. నైజాంలో 6.5 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 8 కోట్లు. అలా తెలుగు స్టేట్స్ బిజినెస్ 17.5 కోట్లు అయింది. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 2 కోట్లు. సో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు. చూడాలి, టాక్ వస్తే కొట్టేస్తుంది, లేకపోతే 10 crore షేర్ కూడా కష్టమే. ఎలాగో ఓదేలా 2కి మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు కళ్యాణరామ్ మాస్ చూపిస్తాడు లేదా చూడాలి. అండ్ కమింగ్ టు గుడ్ బ్యాడ్ అగ్లీ, ఇప్పటి వరకు అంటే 1 weekలో తమిళనాడులో 114 కోట్ల గ్రాస్, తెలుగు స్టేట్స్లో 5.2 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 11.8 కోట్ల గ్రాస్, కేరళలో 3 కోట్ల గ్రాస్, అండ్ ఓవర్సీస్లో 56 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 92.9 కోట్ల షేర్ అండ్ 192 కోట్ల గ్రాస్తో టువర్డ్స్ హిట్గా రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు. అంటే ఇంకా 22 కోట్ల షేర్ కొట్టాలి హిట్కి. చూస్తుంటే సెమీట్తో ఆగిపోయేలా ఉంది, చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది.
మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.